నమస్తే. అఖండ 2 పై అతి భారీ అంచనాలు. అయితే అదే విధంగా అఖండ ప్యాడింగ్ లో కూడా అతి భారీ మార్పులు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఎవరెవరు ఉండబోతున్నారు, మొత్తానికి ఏదైనా మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ 1 ఏదైతే ఉందో ఫుల్ హిట్ అయ్యి ఒక మంచి రేంజ్కి వెళ్ళిపోయింది. దాని మీద పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాకి సంబంధించి డబ్బింగ్ కూడా జరిగింది. ఇప్పుడు అఖండ 2కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుంది. చాలా భారీ మార్పులు అయితే ఉన్నాయంటున్నారు. మొత్తానికి ప్యాడింగ్లో మార్పులు అనుకోవాలా లేకపోతే ఇంకేమన్నా? అంటే ఇది పాన్ ఇండియా స్థాయిలో చేద్దామనే ప్లాన్తో బోయపాటి ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి బాలీవుడ్ నటులందరినీ దింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంటే సంజయ్ దత్ విలన్గా చేస్తాడనేది. ఇప్పుడు WS కూడా సంజయ్ దత్ చేస్తున్నాడు కాబట్టి సంజయ్ దత్కి బాలీవుడ్ అవకాశాల కన్నా ప్రాంతీయ భాషలు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా మెయిన్ విలన్గా సంజయ్ దత్తే ఉంటాడనేది ఇది ఎప్పుడో వార్త వచ్చింది. దాదాపు అది కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. సంజయ్ దత్ కాకుండా కత్రినా కైఫ్ ఒక హీరోయిన్గా ఉంటుంది అనేది సమాచారం. అంటే కత్రినా కైఫ్ గతంలో మల్లీశ్వరి సినిమా చేసింది, తర్వాత బాలయ్య బాబుతో అల్లరి బిడిగిన సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ బాలయ్య బాబుతో నటిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇద్దరు పేర్లు అయితే ప్రాథమికంగా మనకి బయటకు వచ్చినాయి. అయితే బాలయ్యకి కూడా ఏదైతే బాలీవుడ్లో ఉన్న హీరోలు విలన్లుగా అయినటువంటి సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ల కింద చెప్పుకోవచ్చు. ఏదైతే అంతకుముందు భగవంత్ కేసరి కావచ్చు, మిగతా సినిమాలు కూడా మనం చూసాం. సో అదే విధంగా ఈ సినిమాలో కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే మటుకు పాన్ ఇండియా రేంజ్లో అవుతుందని ఒకటి. రెండోది వచ్చేసి ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అనుకోవాలా. బాలీవుడ్ హీరోలు కాస్త విలన్లుగా మారిన సినిమాలు హిట్ అయినాయని చెప్పి ఇప్పుడు అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరిలో అది హిట్ కింద చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు NBK 109 బాబీ డియోల్తో ఈ సినిమా ఇంకా జనం ముందుకు రాలేదు, కానీ ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే రూపొందించారనేది మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడు రాజస్థాన్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది అవగానే ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ఆయన సన్మాన కార్యక్రమాలతో పాటు వాళ్ళ అబ్బాయి మోక్షుకు సంబంధించిన కెరీర్కి సంబంధించిన ప్లానింగ్తో కూడా ఆయన ఉన్నారు. దాంతోపాటు ఒక అన్స్టాపుల్ ప్రోగ్రామ్ అనేది కూడా రన్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. వీటన్నిటితో పాటు ఈ సినిమా మీద అయితే ఒక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అఖండ 2ని చాలా ఫాస్ట్గా ముగించాలి, సినిమాని ఎక్కువ టైం తీసుకోకుండా చేద్దామనే దీంట్లో బోయపాటి ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇంకొకటి ఏంటంటే తమన్, మన అఖండ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి ఇది తమన్ కాకుండా హర్షవర్ధన్ రామేశ్వరికి చేతులు పెడదాం ఇది మ్యూజిక్ అనేది సమాచారం. అయితే గతంలో చూసుకుంటే అఖండ కానీ దాని తర్వాత వచ్చిన తమన్ సినిమాలన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్లే. ఎందుకని తమన్ని మారుస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే వేరియేషన్ కోసం అయి ఉండొచ్చు. ఇప్పుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా రికార్డింగ్ పరంగా బాగా చేశాడు, యానిమల్లో కానీ కబీర్ సింగ్ కానీ చేశాడనే ఉద్దేశంతో అతనికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మరి ఇప్పుడు సినిమాల్లో ఏంటంటే అంత అనిరుద్ధ్ హవా నడుస్తుంది, కానీ అనిరుద్ధ్ని పెట్టుకుంటే బాగుండేదనే ఫ్యాన్స్ కోరిక ఉంటుంది సాధారణంగా. కాకపోతే ఆయన మరి హర్షవర్ధన్ వైపు వెళ్ళినట్టుగా సమాచారం అయితే ఉంది. నేను కూడా మన బోయపాటి గారిని అడిగాను, ఎప్పుడండి సినిమా అంటే నేను చెప్తానండి, అప్డేట్ చెప్తాను అన్నాడు. ఆయన త్వరలో చెప్తాను అఫీషియల్గా అని అన్నాడు. అయితే మామూలుగా బాలీవుడ్లో చూసుకుంటే అఖండ ఏదైతే వచ్చిందో అది హిందీలో డబ్ అయ్యి అక్కడ రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి అంచనాలు కావచ్చు, మంచి సినిమాని చాలామంది చూశారు, ఆదరించారు. సో ఖచ్చితంగా బాలీవుడ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అఖండ పైన అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది 5 భాషలో చేద్దామనే ప్లాన్తో ఉన్నారు అఖండ 2ని. అఖండ 1 ఏంటంటే డబ్ చేశారు, అట్లా కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాకి అఖండ 2 చేద్దాం అనేది. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన బోయపాటి కూడా వస్తుంది. అందుకని కథాపరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారనేది సమాచారం అయితే ఉంది. ఆ మార్పుల ప్రకారం చూసుకుంటే ఒక పాన్ ఇండియా స్థాయిలోనే అది అఘోర పాత్ర ఉంటుందా, లేకపోతే యంగ్ బాలయ్య ఉంటాడా, లేదా యంగ్ హీరోయిన్ ఉంటుందా లేదా అనేది సమాచారం లేదు. అఖండకు వచ్చేసరికి డ్యూయల్ రోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా అటు అఖండ అఘోర పాత్రతో పాటు ఒక యంగ్ హీరోగా బాలయ్య ఉండే అవకాశం ఉంది. అలాగే క్యామియో పాత్రలో మోక్షు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మోక్షుతో ఒక సినిమా చేయమని ఆల్రెడీ బాలయ్య అడిగారు, కానీ ఫస్ట్ సినిమా నేను కాదు వేరే వాళ్ళతో చేయించడానికి చెప్పి నేనే చెప్పానని చెప్పి ఒకసారి బోయపాటి గారు అన్నారు. కాబట్టి ఇందులో ఒక క్యామియో పాత్రలో మోక్షు ఉండే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి అఖండ 2 పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి, కానీ మార్పులు చేర్పులు వల్ల ప్లస్ అవ్వచ్చా మైనస్ అవ్వచ్చా అంటే ఏమంటారు? ఇప్పుడు అంతా బాలయ్య హవా నడుస్తుంది కాబట్టి ప్లస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి బాలయ్యకి సినిమా ఎంత వసూలు చేయొచ్చు అన్న స్టామినా నిరూపించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు NBK 109 టైటిల్ పెట్టి అది రిలీజ్ అంతా కన్ఫర్మ్ అయితే
ఆ సినిమా ఎంత వసూలు చేస్తుంది, నెక్స్ట్ అఖండ 2 ఎంత వసూలు చేయబోతుంది అనేది ఒక హీరో మార్కెట్ నిర్ణయించేది సినిమానే కాబట్టి దాన్ని బట్టి ఆయన రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. వరుసగా 3 హిట్లు వచ్చినాయి. NBK 109 కూడా హిట్ అయితే తర్వాత ఖచ్చితంగా అఖండ 2కి ప్లస్ అవుతుంది అది. అప్పుడు ఆయన 500 కోట్లు వసూలు చేయగలరా, 600 కోట్లు చేయగలరా, అప్పుడు బాలయ్య బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలి. ఈ సినిమాకే దాదాపు 10 కోట్లు పెంచి ఇస్తున్నారని సమాచారం అఖండ 2 కూడా. కాబట్టి బాలయ్య బాబు స్టామినా అంతకంతకు పెరుగుతుంది కాబట్టి తగ్గే అవకాశం అయితే లేదు. అఖండ 2ని బాలయ్య బాబు సినిమాలన్నింటిలో కూడా లీడ్ చేసుకుని అఖండతోనే ఆయనకి ముఖ్యంగా చెప్పాలంటే ఇది థర్డ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు ఆయనకి. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక కెరీరు, సాహస్మి జీవితంతో హీరోగా ఒక కెరీరు, సమరసింహారెడ్డి నుంచి ఒక కెరీరు, అఖండ నుంచి ఒక కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి బాలయ్య బాబు సినిమాలన్నింటిలో కూడా ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ని అఖండ 2 కొల్లగొట్టే అవకాశం ఉంది. అయితే అఖండ గురించి చెప్పుకుంటే ఎప్పుడైతే కరోనా వచ్చినటువంటి టైంలో లాక్డౌన్ టైం తర్వాత సినిమాల్లో థియేటర్స్ ఏదైతే సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే ప్రేక్షకులు వస్తారా రారా అనేటువంటి ఒక సందేహంలో ఉన్నప్పుడు ఏ హీరో కూడా సాహసం చేయలేదు. చాలా వరకు చాలామంది హీరోలు ఓటీటీకి పరిమితం అయిపోయి ఓటీటీలో రిలీజ్ చేసుకున్నటువంటిది చూసాం. కానీ సాహసం అంటే ఏదైతే తన ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో అదే విధంగా సాహసం చేస్తూ అఖండ సినిమాని థియేటర్లో వదిలిన తర్వాత ప్రేక్షకులు కూడా తండోపతండాలకు వచ్చిన సందర్భం చూసాం. సో ఇలాంటి రిస్కులు బాలయ్య మాత్రమే చేయగలుగుతాడు అంటే ఏమంటారు? ఒక విధంగా చెప్పాలంటే అఖండ 2కి భారీ అంచనాలు అయితే ఏమీ లేవు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో హిట్లు వస్తాయని తెలుసు. అంటే BB3గా ఈ సినిమా వచ్చింది. సింహ లెజెండ్ తర్వాత వచ్చిన సినిమాగా అఖండ. అప్పుడు రిలీజ్కి ముందు అంచనాలు ఏమీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే కరోనా టైంలో థియేటర్కి జనం వస్తారా రా అనుకున్న టైంలో దాన్ని పటాపంచలు చేస్తూ అఖండ పెద్ద హిట్ అయిపోయింది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఆ సినిమాలో సెకండ్ పార్ట్ చేద్దామన్న ఆలోచన కానీ ఏమీ లేదు వాళ్ళకి. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఈ ప్రాజెక్ట్ మొదలైందని అనుకోవాలి. అయితే సెప్టెంబర్ 1న తన 50 ఏళ్ళ కెరీర్కి సంబంధించి ఒక వేదిక మీద ప్రోగ్రాం అయితే జరగబోతుంది అట్టహాసంగా. అది ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో దిగుతున్నటువంటి ఒక మొట్టమొదటి స్టార్ అనుకోవచ్చా? 100%. ఇప్పుడు బాలయ్య బాబు కెరీర్లో చూసుకుంటే 50 ఏళ్ళు అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నటులందరూ కలిపి ఆ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఈ సెప్టెంబర్ 1 తర్వాత మరో బాలయ్యని మనం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్లానింగ్ అంతా మారిపోయింది. బాలయ్య బాబు సినిమాల పరంగా వాళ్ళ చిన్నమ్మాయి తేజస్వి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఆవిడ కూడా నిర్మాతగా మారుతున్నారు కాబట్టి రాబోయే సినిమాలన్నీ కూడా ఆ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఎన్టీఆర్ గారు ఫాలో అయిన విధానాన్ని ఒకటి బాలయ్య బాబు కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా 60 ఏళ్ళ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు ఆయన చేసిన సినిమాలన్నీ కొండవీటి సింహం కానీ, జస్టిస్ చౌదరి కానీ, ఇలా చాలా సినిమాలు, మేజర్ చంద్రకాంత్ కానీ, ఇలా చాలా సినిమాలు ఓ రేంజ్లో వెళ్ళిపోయినాయి. ఆ తరహాలోనే బాలయ్య బాబు కూడా తన సినిమా కెరీర్ని మలుచుకుంటున్నట్టుగా మనం భావించవచ్చు. సో రానున్న రోజులన్నీ కూడా బాలయ్యకి పూర్తి స్థాయిలో లొంగిపోయి ఉన్నాయంటే ఏమంటారు? ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక 3 సినిమాలు వరుసపెట్టి హిట్లు అవ్వడం అనేది ఇప్పటిదాకా హీరోల పరంగా చూసుకుంటే ఏ హీరోకి లేదు. వరుసగా 3 సినిమాలు కంటిన్యూగా హిట్లు అవ్వడం, ఈ స్థాయిలో వసూలు సాధించడం అనేది లేదు. ఇప్పుడు మరి బాలయ్య బాబుకి అది వచ్చింది కాబట్టి ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా 5 సినిమాలకి ఒక వరుసపెట్టి హిట్లు అయితే డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తున్నాడు బాలయ్య అని అనుకోవచ్చు మనం. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే అఖండ 2 బాలీవుడ్ రేంజ్లో హిట్ అవ్వాలని, పాన్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి హిట్ సాధించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.